జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయకుడి యొక్క సకల కార్యసిద్ధి కల్పించేటటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము ఉందండి. ఆ మంత్రాన్ని గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. గణేశుని పేరు చెప్తేనే మనకి ఎటువంటి విఘ్నాలైనా తొలగిపోతాయి. చాలామంది ఒక పని చేద్దాము అనుకుంటే ఆ పనిలో ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అసలు ఆ పనిని నెరవేర్చడానికి అస్సలు కుదరదండి. కొంతమంది జీవితాల్లో, ఎవరి జీవితాల్లో అయినా సరే వాళ్ళు అనుకున్న కార్యము అనేది బాగా జరగాలి అంటే గణేశుని వినాయకుడి యొక్క కృప మన మీద ఉండాలి. అందుకే ప్రతి పని కూడా ఏది ప్రారంభించినా కూడా మనము విఘ్నేశ్వరుని పూజించే ప్రారంభిస్తాం కదండి. అలాంటి విఘ్నేశ్వరుని యొక్క కార్యసిద్ధి మంత్రము ఒకటి ఉందండి. ఉద్యోగము రాక బాధపడే వాళ్ళకి, అలాగే ఎన్నో ప్రయత్నాలు చేసిన ఏ పని సఫలం అవ్వని వారికి, చాలామంది రకరకాల వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల వస్తువులు కానీ, స్థలాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ కొందామనుకున్నా సరే కొంతమందికి డబ్బు ఉన్నా సరే పని అవ్వదండి. వాళ్ళందరి జీవితాల్లో కూడా మంచి మంచి మిరాకిల్స్ అనేవి జరగాలి అంటే ఉదయము సాయంత్రము కూడా ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే మీ ప్రతి కార్యము కూడా తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే ఉద్యోగం రాకుండా, ఉద్యోగం లేకుండా బాధపడే వారికి కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. తప్పకుండా ఉద్యోగాన్ని ప్రసాదించేటటువంటి మంత్రము. అలాగే పిల్లలు కనుక చదువుతూ ఉంటే ఆ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి పెరిగి మంచి ఐక్యూ అనేది మన గణేశుడు అందిస్తారండి. ఇలా ప్రతి ఒక్కదానికి కూడా చక్కటి సొల్యూషన్ని చూపించేటటువంటి వినాయకుని యొక్క కార్యసిద్ధి మంత్రము అండి. ఈ మంత్రాన్ని రోజు గనక మీరు చదివితే తప్పకుండా మీ యొక్క అన్ని కార్యాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. మీ జీవితంలో జరగవు అనుకున్న పనులు కూడా తప్పకుండా జరిగి తీరాలి అనుకున్నప్పుడు మనము ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం చదివితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయండి. కనీసం చదవలేని వాళ్ళు విన్నా వస్తాయి. కనీసం ఒక్కసారైనా రోజు చదవడానికి ప్రయత్నించండి. కానీ మీరు 108 సార్లు కనుక ప్రతిరోజు చదివితే మంచి అద్భుతాలు అనేవి మనందరి జీవితాల్లో కూడా కలుగుతాయండి. అసలు డబ్బుకు సమస్య అనేది ఉండదు. విద్య కూడా మంచిగా రాణిస్తారు. మంచి ఉద్యోగం వస్తుంది. ధనార్జన కలుగుతుంది. మంచి స్థాయిలోకి మీరందరూ కూడా వెళ్ళగలుగుతారండి. అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఈ వినాయక మంత్రాన్ని రోజు గనక చదవాలి. ఆ మంత్రము ఓం హ్రీం సకల కార్యసిద్ధికారాయ శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్యసిద్ధికారాయ శ్రీవర్ధమానాయ నమః. ఓం హ్రీం సకల కార్యసిద్ధికారాయ శ్రీ వర్ధమానాయ నమః అనే ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు మనం భక్తి శ్రద్ధలతో, అందులో ఈ నవరాత్రుల్లో కూడా మనం చదివితే మంచి అద్భుతాలు అనేది మనకి విఘ్నేశుడు అంటే మన గణేశుడు మనకి కల్పిస్తారండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదవచ్చండి. నమ్మకం లేని వాళ్ళు మాత్రము ఈ జోలికి రావద్దు. కేవలము ఈ మంత్రం చదవటం వల్లనే చాలామంది జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి చవి చూశారు. అలాగే మీ అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలి అనుకుంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవక తప్పదండి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. సగం ఫలితము అక్కడే వస్తుంది. ఇంకొద్దిగా మీరు నమ్మకంతో చేస్తే ఆ 100% రిజల్ట్స్ అనేవి మనందరి జీవితాల్లో కూడా కలుగుతాయండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేది మన మోటో. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వినాయక, జై వారాహి మాత.